నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచ చరిత్రలో ఎన్నో రాచరిక సామ్రాజ్యాలు వచ్చాయి పోయాయి. కానీ కేవలం 2.5 శతాబ్దాల్లో ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా. 1776 జూలై 4న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర ప్రకటన చేసిన 13 కాలనీలు నేడు 50 రాష్ట్రాల అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది జూలై 4తో అమెరికా తన 250వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీ వేడుకలు, చారిత్రక కార్యక్రమాలు, సైనిక విన్యాసాలు, అంతరిక్ష ప్రదర్శనలు, నౌకాదళ పరేడ్లు నిర్వహిస్తున్నారు. కానీ అసలు ప్రశ్న ఒక్కటే: 250 ఏళ్ల అమెరికా ఇప్పటికీ ప్రపంచానికి తిరుగులేని పెద్దన్నేనా? లేక చైనా, ఇండియా కొత్త ప్రపంచ వ్యవస్థ అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతున్నాయా? ఒకప్పుడు స్టీమ్ ఇంజిన్ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు, రైట్ బ్రదర్స్ నుంచి నాసా వరకు, ఫోర్డ్ నుంచి టెస్లా వరకు, మెక్డొనాల్డ్స్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, హాలీవుడ్ నుంచి హార్వర్డ్ వరకు ప్రపంచం అమెరికాను అనుసరించింది. డాలర్ ప్రపంచ కరెన్సీ అయింది. హాలీవుడ్ ప్రపంచ సంస్కృతిని ప్రభావితం చేసింది. నాసా మానవుడిని చంద్రుడిపై నిలబెట్టింది. సిలికాన్ వ్యాలీ ప్రపంచ డిజిటల్ విప్లవానికి పునాది వేసింది. అమెరికాను ప్రపంచ నాయకుడిగా మార్చింది. కేవలం సంపద కాదు, స్వేచ్ఛ, ఆవిష్కరణ, వలసలను అవకాశాలుగా మార్చుకున్న విధానం, ప్రతిభకు ఇచ్చిన విలువ, ఇవే అమెరికా అసలు బలం. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులు, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు అందరూ ఒకే దేశాన్ని ఎంచుకున్నారు. అది అమెరికా. అయితే ఈ 250 ఏళ్ల ప్రయాణం అంతా విజయగాథేనా? అసలు కాదు. బానిసత్వం, జాతి వివక్ష, వియత్నాం యుద్ధం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, 9/11 ఉగ్రదాడులు, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్, ఇవన్నీ అమెరికాను తీవ్రంగా కుదిపేశాయి. ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని బోధించిన దేశంలోనే ఈరోజు గన్ కల్చర్, వలసల వివాదం, సామాజిక విభజనలు, అసమానతలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ఇప్పుడు ప్రపంచం మారుతోంది. ఒకప్పుడు అమెరికా ఒక్కటే సూపర్ పవర్. ఇప్పుడు చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగింది. ఏఐలో భారీ పెట్టుబడులు పెడుతోంది. సెమీ కండక్టర్ల కోసం ప్రపంచ యుద్ధమే నడుస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అన్ని కొత్త పోటీ రంగాలుగా మారాయి. ఇక భౌగోళిక రాజకీయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్ పరిణామాలు, హార్మోజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన భద్రత, ఇవి అమెరికా విదేశాంగానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యధిక యువజన శక్తి, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, అంతరిక్ష రంగం, రక్షణ తయారీ, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఇవి భారత్కు భారీ అవకాశాలు. కానీ అమెరికాలా ప్రపంచ నాయకత్వం సాధించాలంటే ఆర్థిక వ్యవస్థ మాత్రమే సరిపోతుందా? లేదా నాణ్యమైన విద్య, శాస్త్రీయ పరిశోధనలు, సైనిక సామర్థ్యం, ప్రపంచ కూటముల్లో ప్రభావం, డాలర్ స్థాయి ఆర్థిక విశ్వసనీయత, ఇవన్నీ అవసరమా? చైనా అమెరికాను అధిగమిస్తుందా? లేక ఏఐ విప్లవంలో మళ్ళీ అమెరికానే ముందుంటుందా? భారత్, అమెరికా, చైనా పోటీని అవకాశంగా మార్చుకుంటుందా? లేక రెండు మహాశక్తుల మధ్య సమతూక రాజకీయమే కొనసాగిస్తుందా? 250 ఏళ్ల అమెరికా ప్రపంచానికి ఇచ్చిన అతిపెద్ద పాఠం ఏంటి? ప్రజాస్వామ్యమా, పెట్టుబడిదారి విధానమా, ఆవిష్కరణల, సైనిక శక్తా, లేక ప్రపంచం మారితే నాయకత్వం కూడా మారుతుందనేటువంటి వాస్తవమా? రైట్గా డిబేట్లో మనతో పార్టిసిపేట్ అవుతున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు.
నమస్తే అండి. నమస్తే. మురళీ మనోహర్ గారు, ఈ జూలై 4 అంటే రేపటితో అమెరికా 250 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటుంది. అంటే ఇన్నేళ్లు కూడా ప్రపంచాన్ని ఏకపక్షంగా శాసించినటువంటి అమెరికా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి మల్టీ పోలార్ ప్రపంచంలో తన హోదాని ఇంకా అలాగే కొనసాగించగలుగుతుందంటారా ఇంకో 50 ఏళ్ల పాటు? లేదు అనంటే ఆసియా శకం మొదలైందని అనుకోవాలా? ఇది ఎప్పటికీ తేలని ప్రశ్న అనుకుందాం మనం. ఎందుకంటే యూనిపోలారా, మల్టీపోలారా అనేది ఒక నరేటివ్ మాత్రమే. ఎందుకంటే మనము రష్యా, అమెరికా ఈ 2 సూపర్ పవర్స్‌గా ఉన్నప్పుడు బైపోలార్ అని మనం అవును. వర్ణించేవాళ్ళం. కనుక తర్వాత దేశాలు కూటములుగా కూడా ఉండేటివి. కొన్ని రష్యా వైపు, కొన్ని అమెరికా వైపు. ఆ విధంగా కొంతకాలం మనం చూసాము. ఆ తర్వాత ఎప్పుడైతే 90స్‌లో రష్యా ముక్కలైపోయిందో, పేక మేడలా కూలిపోయిందో, అప్పటి నుంచి మనమంతా నరేటివ్ మారిపోయి యూనిపోలార్ వరల్డ్ అని అనుకున్నాం మనం. అయితే ఇదొక నరేటివ్ మాత్రమే. హ్మ్. యూనిపోలార్ ఒకే దేశం ఆధిపత్యం వహిస్తుంది, ప్రపంచాన్ని ఏలేస్తుంది. కనుక అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి అధ్యక్షుడు, ఇలాంటి మాటలన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా 9/11ను మర్చిపోలేము. ఒక్కసారి 3 విమానాలు ఆకాశానికి ఎగిరి డబ్ల్యూటీఓ మీద లేకపోతే దీనిపైన పడ్డప్పుడు హ్మ్. ఎక్కడుంది యూనిపోలార్ అనే ప్రశ్న వచ్చేసింది. కనుక ఎక్కడో ఒక టెర్రర్ సంస్థ అనుకొని ఒకసారి దాడి చేసినప్పుడు కకావికలం అయిపోయింది. అమెరికా అధ్యక్షుడు అండర్ గ్రౌండ్ దాచుకోవాల్సి వచ్చింది. కనుక హ్మ్. సూపర్ పవర్ అనేది ఏది శాశ్వతంగా ఉండదు అనేటువంటి ఒక గొప్ప లెసన్ మనం మానవాళి నేర్చుకున్నది. కానీ అమెరికా ఏది ఏది అయినప్పటికీ కూడా అమెరికా అమెరికానే. అమెరికా ఒక అగ్రదేశంగా నిలబడ్డది. మనకు ఇప్పటికి కూడా మనము అమెరికాను ఏ రోజు కూడా చిన్న దేశంగా మనం చూడలేము, బలహీన దేశంగా మనం చూడలేము. హ్మ్. బలహీనతలు అన్ని దేశాలకు ఉన్నట్టుగా అమెరికాకు ఉండవచ్చు. కానీ 250 ఇయర్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో ఈ కాంట్రిబ్యూషన్ మాత్రం ఒక అద్భుతం అనే చెప్పాలమ్మా. దానికోసమన్నా దాన్ని సూపర్ పవర్ అంటే తప్పు లేదు అని అనిపిస్తుంది. హ్మ్. అంటే గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు అమెరికా ప్రపంచానికి ఒక ఆదర్శంగానే నిలబడ్డది. బట్ అమెరికా ప్రపంచంలో ఓకే. ఉన్న మేధావులు మీరు చెప్పేది హ్మ్. కరెక్టే సార్. బట్ ఏంటంటే అమెరికా తన ప్రజాస్వామ్య విలువల గురించి ప్రపంచానికి చాలా హితబోధ చేస్తా ఉంటుంది. కానీ ఒక్కసారి గనక సొంత దేశంలో తిరిగి చూస్తే అక్కడ ప్రజలు గన్ కల్చర్ కావచ్చు, రాజకీయ విభజనలు కావచ్చు, ప్రభుత్వ అవినీతి కావచ్చు, వీటన్నిటితో చాలా అసహనంగా, అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలా బయట ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికా తన లోపల ఏం జరుగుతుంది అనేటువంటి వాటిపైన దృష్టి పెట్టి సంస్కరణలు తేవాల్సినటువంటి అవసరం లేదంటారా? తప్పకుండా. తప్పకుండా అప్పుడు అంతా బాగుందని అనుకోలేము. అమెరికా అధ్యక్షులు ఎంతమంది అండి గన్ కల్చర్‌లో చనిపోయింది యాహ్! కదా! అమెరికా అంత సూపర్ పవర్ గదా! ఎన్నో దేశాలను కాపాడగలుగుతుంది. ఎన్నో దేశాలను హ్మ్. అతలాకుతలం చేయగలుగుతుంది. కనుక బలమైన దేశం, ఇంత ఇంప్రెషన్ ఉన్న దేశము. ఎందుకు తన ఫస్ట్ సిటిజన్‌ని కాపాడుకోలేకపోతది ప్రతిసారి? హ్మ్. మొన్నటికి మొన్న ట్రంప్ పైన ఇప్పటికే ఎలక్షన్‌లో ఒకసారి, అవును. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొకసారి దాడులు జరుగుతున్నాయి గదా! ఏంటి రక్షణ ఎక్కడుంది అమెరికాకు? అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేదు అన్నప్పుడు, అమెరికాకి ఎక్కడిది రక్షణ? కనుక ఆ విధంగా చూస్తే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. దేర్ ఇస్ నో డౌట్. ముందే అన్నాను. చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కనుక తాను అగ్రదేశంగా ఇతర దేశాలను ఏలేస్తున్నటువంటి పరిస్థితి, అణిచివేసేటువంటి ప్రయత్నము ఇవన్నీ అమెరికా చేస్తుంది. అమెరికాలో అన్నీ బాగున్నాయంటే బాగాలేవు. హ్మ్. శృతి మించినటువంటి ఆర్థికమైనటువంటి ఇవి ఉన్నాయి. భిన్న ధృవాలున్నాయి. రిచెస్ట్ ఉన్నారు, పూరెస్ట్ ఉన్నారు. డివిజన్ పెరిగిపోతా ఉంది అక్కడ. కనుక ఫ్రస్ట్రేషన్ కూడా ప్రజల్లో పెరిగిపోతుంది. వలసలు ఒకప్పుడు వరము ప్రపంచానికి. అక్కడికి వలస వచ్చేవాడు, అక్కడ బ్రతికేవాళ్ళు చాలా మందికి ఆశ్రయం ఇచ్చింది. వలసలను ఒక అద్భుతంగా ఉపయోగించుకొని ఎదిగిన దేశం ఏదైనా ఉంది అంటే అమెరికానే. హ్మ్. కనుక వలస వచ్చిన వాళ్లకు ఉపాధి ఇవ్వడమే కాదు, అమెరికా స్వయంగా అభివృద్ధిని సాధించింది. కానీ ఈరోజు వలసలు వచ్చే వాళ్ళకు స్థానం లేదంటుంది. కానీ లిమిటేషన్స్ పెడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అమెరికాలో లేవని కాదు. ఎందుకంటే వాళ్ళు
బ్రతికి ఉండాలి కదా, బ్రతికి ఉండడానికి వలసలను ఆపే ప్రయత్నం చేస్తుంది. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకున్నది, తనను తాను ఎలా కాపాడుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. వలసలు తప్పు జరిగింది అనే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా ఉమ్, ఒక మాట నేను గట్టిగా చెప్పగలను ఏంటంటే, ప్రపంచంలో మేధావి అయిన వాడు యువకుడు ఎవడైనా ఉంటే వాడి ఫస్ట్ డెస్టినీ ఏది అంటే అమెరికా. అవును. అమెరికాలో వెళ్ళాలి కనుక నా నా యొక్క ఏదైతే డ్రీమ్ ఆస్పిరేషన్స్ ఉన్నాయో అవి అక్కడైతే నెరవేరుతాయి. నువ్వు ఒక సైంటిస్ట్ అయితే అమెరికా వెళ్ళాలి, నువ్వు ఒక కళాకారుడు అయితే ఒక అమెరికా వెళ్ళాలి, లేకపోతే నువ్వు ఇంకేదైనా నీలో ఒక ప్రపంచానికి అందించే ఒక శక్తి నీలో ఉంటే అమెరికా వెళ్తే ఇది సాధ్యం అవుతుంది అనేటువంటి ఒక ఆ, స్థలంగా అమెరికా నిలబడ్డది. ప్రపంచ మేధావులకే ఒక ఒక అడ్డా ఇది అమెరికా. కనుక ఆ రకంగా మనం పాజిటివ్ గా చూసే అంశాలు ఉన్నాయి, నెగిటివ్ గా చూసే అటువంటి అంటే మీరు అంశాలు అన్నట్టుగా కూడా ఉన్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీని చాలా అంటే స్పష్టంగా అమలు పరచాలని చూస్తున్నాడు. దానిలో భాగంగానే ఇటు ఆర్థిక వనరులు కావచ్చు, సైనిక వనరులను కాపాడుకోవాల్సిన అని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్నటువంటి ఈ స్ట్రాటజీ ఆఫ్ రీట్రెచ్మెంట్, వనరుల ఉపసంహరణ అనేది ఆ దేశాన్ని ఆధిపత్యంలో ముందుంచి ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అని అంటారా? లేదు అని అంటే ఆధిక్యతను తగ్గిస్తుంది అంటారా ఈ మూమెంట్? ఆయన ప్రయత్నం ఏమో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, తన వనరులు తాను కాపాడుకోవడానికి. అంతెందుకమ్మా, గ్లోబల్ బాడీస్ అన్ని కూడా ఎక్కడున్నాయమ్మా, ఎవరు పెట్టారు? అమెరికానే కదా పెట్టింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి యునెస్కో దగ్గర నుంచి, యుఎన్ఓ దగ్గర నుంచి అన్ని గ్లోబల్ బాడీస్ అన్ని కూడా అమెరికా భరించింది, అమెరికానే ఆర్థిక సహాయం చేసింది వీటన్నిటికీ. కానీ ఈరోజు మేము ఎందుకు ఇవ్వాలని అంటుంది. ఎందుకనంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు, ఇవన్నిటిని పెంచి పోషిస్తే మాకు వచ్చేది ఏంటి అని ప్రశ్నిస్తుంది. కనుక ఇప్పుడు దీన్ని ఆధిపత్యం అంటామా, లేకపోతే చేతగంతనమా అంటామా అంటే, అయినా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మేమే ఫస్ట్, మాది మేము చూసుకుంటాం, ఊరికే ప్రపంచాన్ని అంతా పోషించే పని మాది కాదు కదా అనేటువంటి ఒక లైన్ ట్రంప్ తీసుకున్నాడు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ నేషన్ ఆయన తీసుకుంటే తీసుకోవచ్చు కానీ గ్లోబల్లీ మానవాళి అందరూ కూర్చొని మళ్ళీ ఈ గ్లోబల్ బాడీస్ యొక్క ఫంక్షనింగ్ గురించి ఆలోచించే సమయం అయితే వచ్చింది. అంటే ఇప్పుడు దానిలో అమెరికా భాగంగానే స్తోమత నాటో నుంచి బయటకు రావాలి అనేటువంటి ఆలోచన కూడా అమెరికా దానివల్ల అంటారు. ఉండవచ్చు. నాటో కారణంగా కూడా ఆ, అనేక ఇవి చేయాల్సి వచ్చింది. ఆధిపత్యం నాటో ద్వారా అనేక దేశాలను నియంత్రించే ప్రయత్నము, యుద్ధాలు చేయాల్సిన అవసరము, చాలా ఖర్చు ఖర్చు కూడా. అంతా యుద్ధాలతోటే అవును. అవుతూ ఉంది. కనుక ఉమ్, ఈరోజు ఆ, రష్యా ఉక్రెయిన్ భారం అంతా అమెరికా అమెరికా. పైన పడుతా ఉంది. ఉమ్, కనుక ఇవన్నీ లెసన్స్ నేర్చుకుంటుంది అమెరికా. ఇది మంచిదే ఓ రకంగా. ఆర్థికంగా బలహీన పడుతున్నటువంటి అమెరికా ఏమైతుంది అంటే ఆధిపత్యం తగ్గించుకుంటుంది. ఉమ్, ఆ బలహీనత, ఆర్థిక బలహీనత ఆధిపత్యాన్ని తగ్గించేటువంటి మేలు చేస్తుంది ప్రపంచానికి. లెసన్స్ కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. అమెరికా మాత్రం చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇప్పుడు సూపర్ పవర్ గా మన ముందు ఉన్నప్పటికీ కూడా నో మోర్ యూనిపోలార్ వరల్డ్ గా మెల్లగా గ్లోబ్ మారిపోతా ఉంది. గ్లోబల్ పాలిటిక్స్ మారిపోతా ఉన్నాయి. చైనా ఎదిగి వస్తున్నటువంటి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా పేరు తెచ్చుకుంది. అందుకని ఇప్పుడు థ్రెట్ అంతా ఎక్కడి నుంచి ఉంది అంటే చైనా నుంచి ఉంది. ముఖ్యంగా ఏఐ లాంటిది, అవును. దాంట్లో భారీ పెట్టుబడులు అమెరికా కన్నా చైనా ఎక్కువగా పెడుతుంది. సెమీ కండక్టర్ల పైన ఆధిపత్యం సాధిస్తా ఉంది అదేంది చైనా. బయోటెక్నాలజీ చాలా ఎదుగుతున్న సబ్జెక్ట్ ఇది. కనుక భౌగోళిక రాజకీయాలు ఏవైతున్నాయో ఇవి చాలా 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 కష్టంగా, క్లిష్టంగా మారిపోతా ఉన్నాయి. కనుక దానికి తోడు యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అని అంటాం కదా, అలాంటి పరిస్థితి అమెరికాకు ఈ యొక్క వెస్ట్ ఏషియా యుద్ధము, ఇరాన్తో వచ్చినటువంటి తలనొప్పి ఇప్పట్లో ఆగేటట్టుగా లేదు. హర్ముజ్ జలసంధి తానే ఇరుక్కుపోయింది, అందులోకి వెళ్ళిపోయి. కనుక ఈ ఉద్రిక్తలు ఎప్పుడు తగ్గుతాయా మొర్రా అని అమెరికా ఇంధన భద్రత విషయంలో తహతలాడిపోతుంది అమెరికా. సో ఇలాంటి కొత్త సవాళ్లతోటి అమెరికా సమస్యలను ఎదుర్కొంటుంది. కనుక ఆధిపత్యం ఎక్కడుంది? ఆధిపత్యం తగ్గిపోయింది. మల్టీపోలార్ వరల్డ్ గా ప్రపంచము ఆ దిశగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇండియా కూడా ఆ ప్రయత్నంలో ఉంది. చాలా వెనుకబడి ఉండొచ్చు వీటితో పోల్చినప్పుడు, కానీ మనం కూడా ఎమర్జ్ అయ్యేటువంటి ఒక ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. మనకున్న
బలాలు మనకున్నాయి, మనకుండే బలహీనతలు కూడా మనకున్నాయమ్మా, నేను అనుకుంటున్నాను. సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ సెమీ కండక్టర్లు కావచ్చు, ఏఐ, ఈ టెక్నాలజీ అంతా కూడా ఇవాళ ప్రపంచ మొత్తం భవిష్యత్తునే నిర్ణయించేటువంటి అంశాలుగా మారిపోయినాయి ఇవి. సో అలాంటప్పుడు అమెరికా విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో చైనా పైన, అవి చైనాను కట్టడి చేయాల్సింది పోయి ఇంకా వాటిని అధిగమించేందుకు చైనాను మరింత సెల్ఫ్ రిలయన్స్ వైపు నెట్టేస్తుందేమో అనిపిస్తూ ఉంది. తప్పదు, అది చేస్తున్న పొరపాటే. అది ఎప్పుడైనా మనము ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ సప్లై మనకుంది, కానీ సడన్ గా అమెరికా ఆపేసింది, ఇంకేదో దేశం ఆపింది అంటే ఊరుకుంటామా మనం? ఉదాహరణకు మనకు బుల్లెట్ ట్రైన్ జపాన్ సహాయం అందిస్తూ ఉంది, ఇప్పుడు అది పూర్తిగా వస్తుంది. ఈ టైంలో జపాన్ వెనక్కి విత్డ్రా చేసుకున్నది, ఊరుకుంటామా మనం? ఇంకా కొత్త టెక్నాలజీ కనుక్కుంటాము, బుల్లెట్ ట్రైన్స్ మరిన్ని కొత్తవి పరిగెత్తిస్తాము, మన టెక్నాలజీ మనం చూసుకుంటాము. అప్పుడు కనుక సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. చైనా కూడా ఇప్పుడు ఆ దశలోనే ఉంది ఇప్పుడు. కనుక చాలా థ్రెట్ అవుతుంది అమెరికాకు. ఏఐ అనేదే చాలా పెద్ద థ్రెట్ అవుతుంది. కనుక ఈ యొక్క భూగర్భంలో ఉండేటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమృద్ధిగా చైనాలో ఉన్నాయి. అది ఏ రోజుకైనా అమెరికా కాదు, ప్రపంచాన్ని అధిగమించే ఆర్థిక స్తోమత చైనాకు, అదొక గొప్ప బలం చైనాకు ఉంది. కనుక సెల్ఫ్ సఫిషియెంట్ కావడం వల్ల అది అమెరికాకే నష్టము, ప్రపంచానికి కూడా నష్టం. కనుక అలాంటి నిర్బంధం చేసే కన్నా కలిసి వికసించడం ఎలా ప్రపంచ దేశాలన్నీ అనేది ఆలోచించినప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, అన్ని దేశాలకు మేలు కలుగుతుందమ్మా. కనుక అమెరికా చేస్తున్నది పొరపాటే అని చెప్పాలి మనం. సార్ ఇంకొక విషయము, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు డాలర్ అనేది ఒక వెన్నెముకగా ఉంది. సో ఇట్లాంటప్పుడు ఇవాళ గ్లోబల్ సౌత్ కంట్రీస్ కావచ్చు, అలాగే బ్రిక్స్ కూటమి దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా డాలర్కి ఒక ఆల్టర్నేటివ్ ఆలోచనలో పడ్డాయి. సో ఇప్పుడు ఈ 2026లో కనుక చూస్తే మనము ఇండియన్ రూపీ ఇతర కరెన్సీల మూవ్మెంట్ చూస్తే డాలర్ డామినెన్స్కు ఎండ్ కార్డు పడుతుందేమో అని అనిపిస్తోంది సార్. అంటే కాస్త ఇబ్బంది అయినా అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా కానీ చైనా కానీ లేకపోతే ఈవెన్ అరబ్ కంట్రీస్ కూడా కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నా మెల్లమెల్లగా డాలర్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఇంటర్నల్ ఇది స్టార్ట్ అయిపోయింది. ఇండియా లాంటి దేశాలు కూడా, చైనా అయితే ఎప్పటి నుంచో ఈ ప్రయత్నంలో ఉంది. కనుక అమెరికా ఈరోజు ఒక సూపర్ పవర్ గా ఉంది అంటే ప్రపంచ కరెన్సీగా డాలర్ను చేయగలగడమే అమెరికా ఉన్న బలం. అసలు దాని బలము అదే, బలహీనత అదే. రేపటి రోజు డాలర్ యొక్క ఇది తగ్గిపోయింది, ప్రపంచ దేశాలు వాడడం తగ్గింది అంటే మాత్రం అమెరికా ఒక్కసారి కాలబేరానికి రాక తప్పదు. కనుక ఈ చేసే ఒత్తిడి ఏదైతే ఉందో, విపరీతమైన ఒత్తిడి చేసి లొంగదీయడం కారణంగా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక నేను అనుకుంటాను ఈ యుద్ధమే ఒక పెద్ద గుణపాఠం. ఈ యుద్ధంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో చమురు యొక్క ఆధిపత్యం, రెండు డాలర్ యొక్క ఆధిపత్యం. ఈ రెండింటి యొక్క ఆధిపత్యం కోసమే అమెరికా ఈ యుద్ధమే చేయను నేను అని చెప్పిన ట్రంప్, యుద్ధాలన్నిటినీ ఆపేస్తాను, శాంతి దూతగా అవతరిస్తాను అని చెప్పుకున్నటువంటి ట్రంప్ ఒక యుద్ధోన్మాదిగా నిలబడ్డాడు, ఓ యుద్ధ పిపాసిగా నిలబడ్డాడు ప్రపంచ ప్రజల ముందర. కనుక దేనికి ఇలా చేశాడు అని అంటే డాలర్ ఆధిపత్యము, చమురు కోసం చమురు ఆధిపత్యం, ఈ రెండు ఆయన చేస్తున్నటువంటి వెనెజులా కానీ ఇంకేది కానీ, హర్ముజ్ జలసంధిని నిర్బంధించడం కానీ, ఇరాన్ పైన దాడులు కానీ, అన్నిట్లో కూడా చమురు ఆధిపత్యమే మనకు కనిపిస్తూ ఉంది. కనుక డాలర్ ప్రత్యామ్నాయ కరెన్సీ వెతకడము ప్రారంభం అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు అప్పుడు జరుగుతుంది, అమెరికానే దాన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదని. మీరన్నట్టుగా బయటకి మాత్రము ఆయన ఏదో శాంతి కాముకుడు, యుద్ధాలను నేనే ఆపుతాను, శాంతి దూతను అన్నట్టుగా చెప్తాడు. బట్ ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగా లోపల మాత్రం ఆయన యుద్ధ పిపాసి. అది అర్థమైన వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తే అన్ని దేశాలకు కూడా వెనకాల నుండి నడిపించేది అతనే. అవును. కనుక ట్రంప్ నేను అంటాను కానీ ట్రంప్ అమెరికాను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడండి. నా యొక్క దృష్టి ఏంటంటే ట్రంప్ అంటే బలము, ట్రంప్ అంటే ఆయుధము, ట్రంప్ అదేంటి అమెరికా అంటే ఆయుధము, అమెరికా అంటే టెర్రరైజ్ చేయడము, అమెరికా అంటేనే బలం అని అనుకుంటున్నాడు. కానీ ఆయన కేవలం సంపద తర్వాత ఆర్మీ, ఈ రెండే కాదు అమెరికా ప్రపంచానికి చాలా గొప్ప కాంట్రిబ్యూషన్. అసలు గొప్ప సాంస్కృతికమైనటువంటి
కాంట్రిబ్యూషన్ కూడా అమెరికా చేయగలిగింది. మనిషిని తీసుకెళ్లి చంద్రమండలం పైన కూర్చోబెట్టింది ఇదే నాసా. అమెరికా కదా ఇది చేసింది. ఈరోజు సిలికాన్ వ్యాలీని ప్రపంచానికి ఇచ్చి డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటిది. ప్రపంచానికి స్వేచ్ఛ అంటే ఏందో నేర్పించింది. తాను ఫ్రీడమ్, ఆ విధంగా డెమోక్రసీ, ఫ్రీడమ్, ఈ వాల్యూస్ ఇండియా, జపాన్, జర్మనీ అనేక దేశాలు, ఈవెన్ ఫ్రాన్స్ కూడా అమెరికా నుంచి ప్రేరణ పొందాయి కదా. ఇది అమెరికా స్టోరీ అంటే ఆర్మీ కాదు. అమెరికా స్టోరీ అంటే సంపద మాత్రమే కాదు. వలసలు అనేది ఒక మానవుడికి ఇచ్చేటువంటి గొప్ప అవకాశం కదా. ఎవరైనా రావచ్చు, అమెరికాలో ఉండొచ్చు అనేటువంటి గొప్ప కల్చరే కదా. ఇప్పుడు మారిండవచ్చు వాళ్ళ ఆర్థిక స్థితి బాలేక, కానీ కనుక ఇవన్నీ ఆవిష్కరించింది. ప్రతిభకు స్థానం అమెరికా. ప్రతిభ ఎక్కడ ఉన్నా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడికే వస్తారు. వైద్యులైనా అక్కడికి వస్తారు, శాస్త్రవేత్తలు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, వ్యాపారవేత్తలు కూడా, అందరికి మజిలీ అది. అలాంటి స్టోరీ, అమెరికన్ స్టోరీని 250 years తర్వాత మార్చేసి సూపర్ పవర్ అంటే ఆధిపత్యం, సూపర్ పవర్ అంటే దాడులు, బాంబింగ్ చేయడము, చిన్న పిల్లలను సైతం చూడకుండా ప్రాణాలు తీయడము, నో, అది కాదు అసలు అమెరికా. కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం ఏంటండి, 400 నోబెల్ అండి. అది ప్రపంచంలో మొత్తం ప్రపంచానికి వస్తే 40% నోబెల్ అమెరికా తీసుకుంటుంది. ఇది చిన్న విషయం అది. కనుక ఇది ప్రపంచ మానవాళికి ఇచ్చిన కాంట్రిబ్యూషనే కదా అమెరికా చేసినటువంటి ఇది. కనుక చరిత్ర అంటే గన్ కాదు, చరిత్ర అంటే యుద్ధం కాదు, ఆయుధాలు కాదు, గెలవడము, మానవ హననం, అది కాదు కదా చరిత్ర అంటే. మానవీయ విలువలు నిజంగా కూడా ప్రపంచం నేర్చుకున్నది అమెరికాతో, ఎన్నో విషయాలు నేర్చుకున్నది. పెట్టుబడిదారి విధానం కూడా అమెరికానే సక్సెస్ చేసి చూసింది. అందులో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. రిచ్ పూర్ గ్యాప్ ఇవన్నీ పెరుగుతున్నాయి. మనిషి లెసన్స్ నేర్చుకోవాలి, నాకు అనిపిస్తున్న విషయం అమ్మ అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్స్ అమ్మా. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.